నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల లక్సేటిపేట మండలంలోని చందారం గ్రామంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ సహిత శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయం యొక్క 15వ వార్షికోత్సవాలలో భాగంగా ఆఖరి ఘట్టమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగింది. వేడుకను వీక్షించేందుకు చందారం మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులు విచ్చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల కిషన్ రావు, ఆగమరావు దంపతులు, వంగపల్లి పూర్ణచంద్రరావు, అనుమాల వేణు, గౌవెల్లి రవీందర్రావు, అన్నం చిన్నన్న, సర్పంచ్ కళావతి, ఉత్తమ్ ఉప సర్పంచ్ చిందం సుధాకర్, సారం వెంకటేష్, పోట్లపల్లి నవీన్ రావు, పారువెల్ల సత్యనారాయణ, మిల్కూరి మల్లేష్, సారం వినోద్, అన్నం శివప్రసాద్, చిట్టుమల్ల రామకృష్ణ, దాసరి చంద్రమౌళి, చందారం గ్రామ ప్రజలు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన చందారం గ్రామ సంరక్షణ 15 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం చేసుకొని హనుమ సమేత సీతా లక్ష్మణ రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం చేసుకొని 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చందారం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా వైభవంగా పంచాంగిక అధ్యయనోత్సవ సహిత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుపుకున్నారు. ఆ కలియుగ ప్రత్యక్ష ఆరాధ్యం అత్యారూపుడైన సీతారామచంద్ర స్వామి వారు ఈ 15వ సంవత్సర బ్రహ్మోత్సవాల్లో కూడా పూర్తి చేసి బ్రహ్మోత్సవ సందర్భంగా గ్రామ భక్తులందరూ కూడా ఆశీస్సులు వచ్చేయడం జరిగింది. మరి భక్తులందరూ కూడా అత్యంత వైభవంగా మనస వాచా కర్మణ శుద్ధిగా చాలా వైభవంగా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కైంకర్యాలు చేసి స్వామివారి యొక్క పురపాటు సేవ, అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, స్వామివారి ప్రతి కార్యక్రమాన్ని కూడా వైభవంగా అందరూ పాల్గొని జరుపుతున్నారు. వారందరికీ కూడా సీతారామచంద్ర స్వామి వారు పరిపూర్ణమైన కృపాకటాక్షాలు కలిగాయని ప్రార్థిస్తూ నిన్న రామానుజ జయంతి సందర్భంగా రామానుజ వారు కూడా ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాన్ని చేసి అర్చన కార్యక్రమాన్ని కూడా సామూహికంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ రోజు సాయంకాలంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని